ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ముందుగా మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఎవరైతే గనక ఈ రోజు రిజల్ట్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, కొత్త సంవత్సరం జనవరికి సెలెక్ట్ అయ్యారో మీ అందరికీ హార్టీ 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 కంగ్రాచ్యులేషన్స్. చాలా సంతోషంగా ఉందండి. సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ఆ స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ పైన అందరిపైన ఉంది. మీ పైన కాస్త ప్రత్యేకము. ఆయన దీవెనలు ఉంటేనే ఈ లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అవ్వగలము. మిగతా రోజుల్లో మనం వెళ్ళొచ్చు, కానీ ఇది పరీక్ష, అగ్ని పరీక్ష లాంటిది కదా మనందరికీ. సో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా చాలా మనస్ఫూర్తిగా కంగ్రాచ్యులేషన్స్. సెలెక్ట్ కాని వాళ్ళు దయచేసి మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు. మనందరికీ తెలుసు లక్కీ డిప్ వేసేటప్పుడే ఇది అదృష్టం ఉంటేనే వస్తుంది అని. సో ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మీకు మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది, వచ్చేసి ఉండొచ్చు. ఈ పాటికే చెక్ చేసుకోండి. అలాగే టీటీడీ వెబ్సైట్లో కూడా మీకు లిస్ట్ పెట్టడం జరుగుతుంది. దయచేసి చూడండి, టెన్షన్ పడొద్దు. అసలు ఇది మామూలు విషయం కాదు సెలెక్ట్ అవ్వడం అనేది. ఎందుకంటే దాదాపు 25 లక్షల మంది పాల్గొన్నాక మీ 1,80,000 మందికి మాత్రమే ఈ అవకాశం అయితే రావటం జరిగింది. అందులో మీరు ఉన్నారంటే అసలు అది ఎంత అద్భుతం అంటే అసలు మాటల్లో మనం వర్ణించలేం. అంతటి అదృష్టం మీకు ఉన్నట్టే. మరి ఆ 3 రోజులు స్వామివారిని చూస్తున్నటువంటి ఈ 1,80,000 మంది భక్తులు కూడా నిజంగా 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 అది నేను ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. సో మీరందరూ చాలా సంతోషం. నా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీ. ఇక సెలెక్ట్ కాని వాళ్ళు మనం చేసేది ఏమీ లేదు. జనవరి 2 నుంచి 8 వరకు 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవడమే ఆన్లైన్లో. ఇక ఎవరైతే కనుక సెలెక్ట్ అయ్యారోనండి, మీరందరూ కూడా రూములు కావాలి అంటే ఆన్లైన్లో మనకు రిలీజ్ చేయరు. డిసెంబర్ 30, 31, జనవరి 1, ఓకే, ఈ 3 రోజులకి సంబంధించి రూములు అయితే రిలీజ్ చేయరు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అన్నది. ఇక సెలెక్ట్ కాని వాళ్ళు కూడా తప్పకుండా మెసేజ్ చేయండి. అది కూడా నేను చూడాలనుకుంటున్నాను, ఎవరు సెలెక్ట్ అవ్వలేదు అని కూడా. మీతో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అంతటి అదృష్టం మరి కలగడం అంటే, సెలెక్ట్ అయ్యి ఉంటే చెప్పేసేదాన్ని కదా, నాకు కూడా ఏమీ రాలేదు. సో మీరు ఎవరైనా సెలెక్ట్ అయితే ఖచ్చితంగా నాకు చెప్పండి. సెలెక్ట్ కాని వాళ్ళు కూడా షేర్ చేసుకోండి, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ నెల డిసెంబర్ 5వ తారీఖున ఉదయం 11 గంటలకు జనవరి 2 నుంచి 8కి సంబంధించి శ్రీవాణి బ్రేక్ దర్శన్ టోకెన్లు విడుదల చేస్తారు. అలాగే డిసెంబర్ 5 మధ్యాహ్నం 3 గంటలకు జనవరి 2 నుంచి 8కి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రోజుకి 15,000 చొప్పున విడుదల చేస్తున్నారు. బుక్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా డిసెంబర్ 5వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకోగానే మీరు బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి ఒక్కసారి మీ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఆప్షన్ ఓపెన్ చేసి అకామిడేషన్ ఓపెన్ అయిందా లేదో చూడండి. తిరుపతి అకామిడేషన్ అయితే మోస్ట్లీ ఓపెన్ అయిపోతుంది. తిరుమల అకామిడేషన్ అనేది కొన్నిసార్లు ఓపెన్ అవుతుంది, కొన్నిసార్లు ఓపెన్ అవ్వదు. దయచేసి ఒక్కసారి చెక్ చేసుకోండి. మన అవకాశాన్ని మన చేతిలో పెట్టుకోవాలి కాబట్టి చెప్తున్నా. ఇన్ కేసు ఓపెన్ అవ్వలేదు అనుకోండి, చేసేది ఏమీ లేదు. తిరుమల కొండపైన ఉదయం పూట వచ్చి ఎవరైనా కూడా సిఆర్ఓ ఆఫీస్లో ఆ 10 రోజులు ట్రై చేయొచ్చు, ఓకేనా. మొదటి 3 రోజులు మీరు టికెట్ సెలెక్ట్ అయినా కూడా రూములు మీకు ఆన్లైన్లో ఉండవు కాబట్టి తిరుమల కొండపైకి వచ్చి ఆఫ్లైన్లో మీరు రూములు తీసుకోండి సిఆర్ఓ ఆఫీస్లో. చేసేది ఏమీ లేదు. ఇది ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఫస్ట్ 3 రోజులు అయితే అసలు ఎప్పుడు కూడా రూములు ఇవ్వరు. అనగా ఏకాదశి, ద్వాదశి మటుకైతే రూములు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయరు. దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోండి. ఇక మనకు టీటీడీ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ వచ్చింది. ఈ టికెట్ల వివరాల గురించి, లోకల్ వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నీ కూడా నేను ఒకసారి చదివి మీకు వినిపించడం జరుగుతుంది. డౌట్లు ఉంటే ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో అడగండి, ఓకేనా. మరి వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. సెలెక్ట్ కాని వాళ్ళు ఏం బాధపడద్దు. దయచేసి మీరు 300 రూపాయల టికెట్లు మిగతా రోజుకి బుక్ చేసుకోండి, ఓకేనా. లేదు అక్కడ కూడా మీకు బుక్ కాలేదంటే డైరెక్ట్గా తిరుమల కొండపైకి వచ్చేసి ఉచిత సర్వదర్శనం చేసేసుకోండి. ఆ 7 రోజులు ఎవరైనా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవచ్చు, ఓకేనా. మరి అప్డేట్ ఏంటి ఒకసారి నేను చదివేస్తాను, చూసేయండి.
వచ్చిన ప్రెస్ రిలీజ్ ఒకసారి చదువుతాను చూడండి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు ముగిసిన ఈడిప్ రిజిస్ట్రేషన్లు. దాదాపు 1.8 లక్షల టోకెన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు. 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఇవాళ సాయంత్రం అనగా డిసెంబర్ 1 సాయంత్రం వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్లు. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, జనవరి 1 ఈ 3 రోజులకు ఆన్లైన్లో ఈడిప్ ద్వారా భక్తులకు దర్శనాలు టోకెన్లు కేటాయింపు. డిసెంబర్ 2 నిర్వహించే ఈడిప్లో ఎంపికైన భక్తులకు ఆన్లైన్లో టోకెన్లు కేటాయిస్తారు. అంటే ఈ పాటికి మీ అందరికీ రిజల్ట్స్ కూడా వచ్చేసే ఉంటాయి. 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేశారు. అత్యధికంగా టీటీడీ మొబైల్ యాప్లో ద్వారా 13.4 లక్షల మంది భక్తుల పేర్లు నమోదు. టీటీడీ వెబ్సైట్లో 9.3 లక్షల, అలాగే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా 1.5 లక్షల మంది భక్తుల పేర్లు నమోదు. మిగిలిన 7 రోజులు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లు యథాతరంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జనవరి 2 నుంచి 8 వరకు మీరు ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకోలేకపోయినా ఉచిత సర్వదర్శనం మీరు డైరెక్ట్గా వచ్చి చేసుకోవచ్చు. చివరి 7 రోజుల్లో రోజుకి 15,000 చొప్పున 300 రూపాయల దర్శనం టోకెన్లు, రోజుకి 1000 శ్రీవాణి టోకెన్లు డిసెంబర్ 5వ తేదీ ఆన్లైన్లో విడుదల చేస్తారు. చివరి 3 రోజులు అనగా జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికుల కోసం రోజుకి 5,000 టోకెన్లు, అలాగే డిసెంబర్ నెల 10వ తేదీన విడుదల చేస్తారు. ఓకేనా అండి. డిసెంబర్ 10న లోకల్ తిరుమల తిరుపతి వాళ్ళు బుక్ చేసుకోండి. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ విస్తృత ఏర్పాట్లు. సీఎం సూచనలతో భక్తులకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా కలగకుండా ఏర్పాట్లు చేయనున్న టీటీడీ అధికారులు. ఓకేనా అండి. ఇది ప్రస్తుత సమాచారము. మీకు అర్థమైంది కదా. ఒకసారి ఇది నేను డీటెయిల్గా మీకు కామెంట్ సెక్షన్లో కూడా పెడతా. అలాగే మరొక్కసారి కంగ్రాచ్యులేషన్. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా మీరు అందరూ చెప్పాలి, నేను చూడాలి. ఓకేనా అండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.